సార్. ఫైనాన్షియల్ అదే రిజర్వేషన్స్ ఉంటాయి ఇక. ఫైనాన్షియల్ అనుకుంటాము, బట్ వాళ్ళకి ఫియర్ అనేది ఉంటుంది. ఆ, సర్జరీ అనే వర్డ్ Correct. తీసుకొచ్చినప్పుడు జనరల్గా నిజం. పేషెంట్స్కి ఫియర్ అనేది ఉంటుంది. బట్ దేని వల్ల ఫియర్ అవుతుంది అన్నది కూడా వాళ్ళు మనకు చెప్తే దానికి మనం చెప్పగలుగుతాం ఓకే వాళ్ళకి. ఓకే ఓకే సో అట్లాంటి రైట్ సార్. అంటే ఇప్పుడు దీనిలో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అలాగే ఫుల్ నీ రీప్లేస్మెంట్ ఉంటుందా? ఎస్ అండి. ఆ, సో ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది Sure. ఇంకా అవగాహన లేదు జనాలకి. అవును. ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ మొత్తం రీప్లేస్మెంట్ ఒకటే తీసేస్తారా? చేస్తారు అవును అనుకుంటారు. అవును. మొత్తం తీయడం ఏమి ఉండదు. బేసిక్గా పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు. దీనిలో నేను రోబోటిక్స్ ఇది చేస్తాను ఏమైనా కాబట్టి. చూపిస్తారా సార్? ఎస్. సో పార్షల్ నీ రీప్లేస్మెంట్లో ఏమవుతుంది అంటే, ఇది మోకాలు కదా. సార్ సో ఈ మోకాల్లో పార్షల్ నీలో ఏమవుతుంది అంటే, ఓన్లీ ఈ భాగం ఆఫ్ ద ఒక భాగం Okay. భాగం మాత్రమే అరుగుదల ఉంటుంది. అచ్చా అచ్చా అండ్ అచ్చా. మిగతా అంతా బాగుంటుంది. ఓకే సో 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటుంది. ఓకే ఆ 20% ఏదైతే అరిగిపోయిందో దాని వల్లే నొప్పి వస్తుంది. ఓకే సో అలాంటి వాళ్ళకి రోబోటిక్స్ యూస్ చేసి మనము ఓన్లీ ఈ భాగం, ఓకే పార్షియల్ Partial replacement. ఓకే సో ఓన్లీ ఈ భాగం ఒక్కటే మార్చాం. 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంటుంది. కూల్. ఇంకేం టచ్ చేయం. ఓకే సో వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెంట్గా అక్యూరసీ తోటి నడుస్తారు. అంటే Okay. నాకు ఏం అవ్వలేదు అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే ఎందుకు అంటే 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంది వాళ్ళకి. అవును సో మనం కొత్తగా చేసినా కూడా ఏం తెలియదు. అవును. బట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే, ఈ భాగము మోకాలు చిప్ప కూడా అరిగిపోతుంది. ఓకే సో ఇలాంటి వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే, చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, టోటల్ నీ రీప్లేస్మెంట్ లో ఈ భాగం కట్ చేసి కొత్తది వేస్తారు అనుకుంటారు. అవును అవును. అలా ఏమి ఉండదండి. చిన్న భాగం పొర్ర ఏదైతే పోయిందో ఆ పొర్ర మాత్రమే తీసేసి దాని ప్లేస్ లో వేరే ఇంప్లాంట్ పెడతాం. సో బోన్ కట్ అనేది మినిమల్ ఉంటుంది. ఓకే సార్, ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే, ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషన్, ఏదో అప్పటి వరకు చేశారు మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది అని ఒక అపోహ కూడా ఉంది చాలా మందికి. లేదండి, ఇప్పుడు పార్షల్ నీ రీప్లేస్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేటగిరీ ఓకే సర్జరీ అనేది రైట్ టైంలో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10-15 ఇయర్స్ వస్తుంది. సూపర్. ఓకే సో ఇప్పుడు మేము రీసెంట్గా 65 ఇయర్ మేల్కి చేసాం. ఓకే 65 ఇయర్ మేల్కి చేసాం ఎందుకు అంటే, ఓన్లీ ఒకటే భాగం అరిగిపోయింది, మిగతా 80% మంచిగా ఉంది. సో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా 45 ఇయర్స్ వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అది ఎందుకు చేసాము, వాళ్ళకి కీలవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్. అచ్చా అచ్చా రుమటెడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి. దానిలో ఏంటంటే బోన్ కార్టిలేజ్ని తినేస్తుంది. ఓకే సో వీళ్ళు మెడిసిన్ సరిగా తీసుకోకపోతే అది ఫాస్ట్గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తుంది. అచ్చా అచ్చా సో యూజువల్గా 45 ఇయర్స్లో మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే. సో వీళ్ళకి కీలవాతం కానీ లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటుందా సార్? పార్షియల్ చేయడానికి ఒక ఏజ్ టోటల్ అదే చెప్తున్నా, దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్. అలా ఏం ఉండదు. ఓకే సో మేము 45లో యూజువల్గా పార్షల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము. బట్ మేము 65లో కూడా చేసాం. సో 45లో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు. అచ్చా. బట్ ఈ లేడీ మొన్న చేసినాము, ఆమెకి రూమటైడ్ ఆర్థరైటిస్ ఓకే అది ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, పార్షల్ నీ రీప్లేస్మెంట్ లో ఒకటే భాగం అరుగుదల ఉంటుంది. ఓకే టోటల్ నీ రీప్లేస్మెంట్ లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటుంది. ఓకే సో అలాంటి వాళ్ళకి పార్షల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే సఫర్ అవుతారు. ఓకే సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది మాలాంటి మేము ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కరెక్ట్గా చెప్పగలుగుతాం. రైట్ సార్. ఇంకొకటి, నేను ఇంట్రోలో ప్రేక్షకులకు ఒక హామీ ఇచ్చా, 60 ఏళ్ళ వయసులో కూడా మీరు 20 ఏళ్ళలాగా పరిగెడతారండి. సో అంటే ఈ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆ స్టేజ్ వస్తుందా? ఎస్ ఆ అండి, నమ్మకం వస్తుందా? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఓకే. డెఫినెట్ గా నేను జాగింగ్ కూడా చేపిస్తాను పేషెంట్లతో. ఓ వావ్. Yes. ఓకే. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్స్. పొద్దున ఆపరేషన్ చేసి పేషెంట్ ని సాయంత్రం నేను అదే వాళ్ళ అడగాలనుకున్నాను. ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని నడిపించడం 100% గుడ్. అవునా? వాళ్ళకి ఏంటి అంటే, అరే ఇదేదో చిన్న ప్రొసీజర్ కదా, డాక్టర్ గారు నడిపిస్తున్నాడు, నాకు ఇంకేంటి అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వెరీ నైస్. నేను అది చాలా నేనే దగ్గరుండి పేషెంట్లను నడిపిస్తా. ఓకే. అది నేను పర్సనల్గా తీసుకుంటాను వండర్ఫుల్ వండర్ఫుల్. అట్లా. ఇంకొకటి సార్, ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే, ఆ, మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది, తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. Yes. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ Yes. విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటి అంటే, మనము ఆ 2 స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఓకే. సో దాన్నే మనం 18 to 20 ఇయర్స్ వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 ఇయర్స్ ఈజీగా వస్తుంది. ఓకే. బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఓకే. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర
ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఓకే. దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. ఓకే. సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. ఓహో. సో దానికోసం యూజువల్గా అవాయిడ్ చేస్తాం. అచ్చా అచ్చా. బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. అచ్చా కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు. బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం. ఓకే. దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఓకే. రైట్ సార్. ఇంకా మీరు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ యాక్చువల్గా మీరు. సో అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ అనగానే డాక్టర్ గారు ఉండరేమో, రోబోట్స్ వచ్చి చేస్తాయేమో అనుకుని, అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చనే కావచ్చు. అవునా? అంటే కొంచెం ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవగాహన రావాలని ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు యాక్చువల్? ఎప్పుడైనా రోబోటిక్ చేయలేదండి. రోబోటిక్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ మెషిన్. దాంట్లో ఏఐ కానీ ఇవన్నీ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది బేసిక్ గా. బట్ దానికి బ్రెయిన్స్ అనేది ఉండదు. బ్రెయిన్ అనేది డాక్టర్దే. సో పేషెంట్ డేటా తీసుకొని మనం ఆ మెషిన్ కి ఇస్తే ఆ మెషిన్ సర్టెన్ క్రైటీరియాస్ ఇస్తుంది. ఈ పేషెంట్ కి ఈ పలానా పొజిషన్ ఉంది, నువ్వు ఇలా పెడితే బెటర్ అని ఒక సూచన ఇస్తుంది. ఆ సజెషన్ మాత్రమే ఇస్తుంది. దాన్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఉంటారు 100% మేమే చేయాలి. అదే అంటున్నా. డేటా కూడా మేమే చేయాలి దానికి. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని మార్చేసి అంటే అది మారుస్తుంది బహుశా వస్తుందేమో ఫ్యూచర్ లో. కానీ అవునా? ఎంతైనా కూడా ఆపరేషన్ అయితే మేమే కట్ చేయాలి, మేమే ఓపెన్ చేయాలి, మేమే తీయాలి, దాని దగ్గర తీసుకోపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. రోబోటిక్ ఎప్పుడు చేయలేదండి. ఇట్ ఇస్ జస్ట్ అ మెషిన్ విచ్ ఇస్ సఫిస్టికేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్. సో రోబోట్స్ చేయడం అనేది ఏమి ఉండదు, ఇంపాసిబుల్. మీరే చేస్తారు, పక్కనే ఉంటారు కదా, అదేదో సజెషన్స్ ఇస్తుంది అంతే. మనం దానికి డేటా ఇస్తే ఆ డేటాని తీసుకొని సజెషన్స్ ఇస్తుంది. ఆ సజెషన్ కూడా మనం తీసుకోవాలా లేదా అని మనం డిసైడ్ చేయాలి. సో ఆ ప్రాపర్ బ్రెయిన్ సర్జన్ ఆయన నాలెడ్జ్ ని దానికి మెషిన్ కి ఇస్తే ఆ డేటా కొలాబరేట్ చేసి చేసిన సర్జరీలే సక్సెస్ఫుల్ అవుతాయి. సూపర్. సో సాధారణ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, రోబోటిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళకి రికవరీ పర్సెంటేజ్ తేడా ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్. అంటే మనకి రోబోటిక్లో ఏంటంటే అడ్వాంటేజ్, బోన్ ప్లేస్మెంట్ అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలనేది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతుంది. ఓకే. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ దాంట్లో ఏంటంటే మిషన్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. సో ప్రతి పేషెంట్ కి సేమ్ ఉంటుంది అది. బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. సో మనం ప్రతి దానికి డేటా ఇస్తాం దానికి, ప్రతి పేషెంట్ ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తుంది. సో ఇట్స్ అ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి. ఇంకా సో అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, బోన్ కూడా చాలా మినిమల్ గా కట్ అవుతుంది కంపేర్ టు ది మాన్యువల్ థింగ్. సో అది చాలా చూస్తున్నాను నేను. డెఫినెట్ గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్ కి. సార్ తర్వాత ఆపరేషన్ తర్వాత సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. ఎస్. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్ గా నేను 2 weeks ఇస్తానండి వాళ్ళకి టైం. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 days లో పంపిస్తాం మేము. ఒక మోకాలు చేస్తే 2 days, 2 చేస్తే 5 days. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్ గా. ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ కి ఇంకోటి చేస్తాను. సో సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. సో ఒకటి చేసి 2 days తర్వాత ఆ 2 days వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ బాడీ కూడా కోపప్ అవుతుంది. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 days. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. సో ఆ 2 days గ్యాప్ లో కూడా వీళ్ళని నడిపించడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేపిస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ 2 days కి ఇంకోటి చేసిన తర్వాత 2 మోకాలతో నడిపించడము ఇవన్నీ చేసేసి 5th day వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించోని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు, ఇంటి వర్క్ పనులు చేసుకోవచ్చు. బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 weeks టైం ఇవ్వాలి. ఈ 2 weeks లో ఏం చేస్తామంటే వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి, ఈ 2 weeks లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం. 2 weeks మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 weeks లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక్క అలానే నడిపించడం, ఆ లెవెల్ కి తీసుకుపోవడానికి 2 weeks టైం తీసుకుంటాం.